కదా, చిన్నప్పటి నుంచి విశ్వకి ఏదైనా గ్యాంగ్ ఉండిందా? నువ్వు ఉప్పల్లో ఉండే గ్యాంగ్ అడుగుతున్నావా, దిల్సుఖ్నగర్లో ఉండే గ్యాంగ్ అడుగుతున్నావా, హిమాయత్ ఉండేది అడుగుతున్నావా? అమ్మో, ఏరియాకి ఒక గ్యాంగ్ మెయింటైన్ చేయడం అని అంటే మామూలు విషయం కాదు. ఇండస్ట్రీలో మీకు ఏదైనా గ్యాంగ్ ఉందా? మా గ్యాంగ్ లీడర్ బాలయ్యబాబు గారు గ్యాంగ్స్టర్. సార్, మీరే ఆయన గ్యాంగ్, మీరే నా గ్యాంగ్ లీడర్ అంటున్నారు. బట్ బాలయ్య బాబు గారికి అసలు ఒక అవకాశం ఇచ్చి మీకంటూ టాలీవుడ్లో ఒక గ్యాంగ్ ఫామ్ చేయాలంటే మీ గ్యాంగ్లో ఎవరెవరు ఉంటారు సార్? విశ్వక్, సిద్ధు జొన్నలగడ్డ, అడవి శేష్, ముగ్గురు. ఆహా, మా బాలయ్య గారి గ్యాంగ్ లో టిల్లు, మాస్కా దాస్ అండ్ అడవి శేష్ గారు. సూపర్. మరి ఆయన మంచోళ్ళు ఉండాలి కదా, సోల్జర్ మేజర్ పాప కంట్రోల్ చేయడానికి. ఒకళ్ళు మంచోళ్ళు సర్కస్ లో ఉంటారు గరిగి మాస్టర్. విశ్వక్ ఏ కేటగిరీలో వస్తారు సార్? సాఫ్ట్ రోల్స్ అన్నీ అయిపోయినాయి, మిగిలిన హార్డ్వేర్ నేనే. ఓకే, ఆయన పక్కన ఉన్నప్పుడు ఆయన డైలాగ్ మీరు చెప్తే మేము అందరం వినాలని అనుకుంటున్నాము. ఆ ఫస్ట్ డైలాగ్ కెన్ వి సీ ఇట్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఒకసారి ఆ డైలాగ్ మీ నోట పతా హై? వన్స్ మోర్. पता है दो कानों के बीच में बेजा क्यों रहता है? क्यों? जब कान बहरी पड़ती है तब बात बेजा में घुसती है. నాకు నాకు బెస్ట్ వెనక నుండి మెయిన్ బాలయ్య గారి డైలాగ్ ప్రాంప్టింగ్ ఇచ్చింది, అంతకంటే ఇంకేం అవసరం లేదు. సెకండ్ డైలాగ్ చూసేద్దాం. సెకండ్ డైలాగ్ ఆన్ ది స్క్రీన్. అదే చెప్పేసా? అది మీకు సమస్య వస్తే దండం పెడతారేమో, మాకు సమస్య వస్తే పిండం పెడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. ఫ్యాంటాస్టిక్. థర్డ్ డైలాగ్ ప్లీజ్. Come on. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I am not the trouble. I am truth. Yes. Final. Last and final dialogue, please. లాస్ట్ లో బీప్ అయింది కూడా చెప్పాలా? చెప్పాలి. యాక్షన్. నువ్వు భయపెడితే భయపడ్డానికి ఓటర్ని అనుకున్నా అబ్బే, షూటర్ని కాల్చి పాడేస్తా నా కొడక. అదే ఇప్పుడు మీ డైలాగ్ మీరే చెప్తే ఆ డైలాగ్ మా బాలయ్య బాబు గారు నోట వినాలని ఉంది. ఫలక్నామాల 12 బజే తిన్నామా, అది ఈ సినిమా డైలాగ్. ఓకే, ఫలక్నామా దాస్ కాదు సార్, ఇదే సినిమాది. బుజ్జి, నేను ఇలా చదువుకోలేదు, మనకి తెలిసిందల్లా ఒకటే, మన మీద ఎవడన్నా పడితే ఆడి మీద తిరగబడిపోవడమే. కమాన్ సార్, మీరు చెప్తారా డైలాగ్? నాకు తెలిసింది ఒకటే, బుజ్జి, మన మీద ఎవరన్నా పడితే వాళ్ళ మీద పడిపోవడమే, అదే తిరగబడటమే, పడిపోవడమే. హై ఫై. నీకెందుకు? హై ఫై. కమ్ ఆన్, గివ్ ఇట్ అప్ ఫర్ బాలయ్య బాబు ఎవ్రీబడీ. ఎస్, విశ్వక్ సేన్ గారి గురించి ఒక మాట మాట్లాడుకోవాలి. వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్, ఎటువంటి సపోర్ట్ లేకుండా ఈరోజు మాస్కా దాస్ అనే పేరు ప్రతి ఇంటా వినిపిస్తుంది. అద్భుతమైన సినిమాలు ఆయన త్రూ వస్తున్నాయనంటే కేవలం ఆయన హార్డ్ వర్క్ అండ్ ఆయన కష్టం. మరి విశ్వక్ సేన్ గారి జర్నీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ని కూడా ఇస్తుంది.